హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను ఆ, ఈ బొమ్మకి సంబంధించి ఏమేం బ్రషెస్ వాడాను, ఆ బ్రషెస్కి ఎలాంటి సెట్టింగ్స్ ఉన్నాయి, ఆ బ్రష్ని ఎలా యూజ్ చేశాను అనేది తెలుసుకుందాం. ఈ మొత్తం బొమ్మకి నేను కేవలం రెండు ఫోటోషాప్ డిఫాల్ట్ బ్రషెస్ వాడానండి. స్కెచ్కి ఒక బ్రష్, తర్వాత రెండరింగ్కి ఒక బ్రష్. ఇప్పుడు స్కెచ్కి నేను వాడిన బ్రష్ ఏంటంటే అది డ్రై మీడియా బ్రషెస్లో మనకి ఫస్ట్ కైలీ అల్టిమేట్ పెన్సిల్ హార్డ్ అని ఉంటుందండి. ఈ కైలీ అల్టిమేట్ పెన్సిల్ హార్డ్ ఈ బ్రష్ని నేను స్కెచ్ కోసం వాడాను. ఇక రెండరింగ్ కోసం నేను జనరల్ బ్రషెస్లో హార్డ్ రౌండ్ బ్రష్ని వాడాను. అయితే ఈ హార్డ్ రౌండ్ బ్రష్ని వాడినప్పుడు నేను దీన్ని ఫ్లోని 50%కి సెట్ చేసుకున్నాను. ఇది మరింత వివరంగా లోపల వీడియోలో చూద్దాం. ఈ బ్రష్ తోటి నేను స్కెచ్ వేస్తున్నప్పుడు ముఖ్యంగా చాలా లూజ్గా ఫ్రీ హ్యాండ్ తోటి పూర్తి ఇమాజినరీగా ఒక డ్రాయింగ్ ఈ రకంగా వేసుకున్నాను. ఇలా వేసుకునేటప్పుడు నేను ముఖ్యంగా చూసేది ఏంటంటే ఒక లైన్ ఆఫ్ యాక్షను, ఇంకా బాడీ ప్రపోర్షన్స్ సరిగా ఉండేలాగా చూసుకుంటాను. డీటెయిలింగ్ దాని గురించి ఇప్పుడే ఆలోచించాల్సిన అవసరం లేదు. చాలా లూజ్ స్కెచ్, మనం అనుకున్న పోజ్కి అనుగుణంగా స్కెచ్ వేసుకోవాలి. దీనికి మనకి పెద్దగా సమయం ఏమీ పట్టదు, ఎందుకంటే ఇది రఫ్గా మనం వేసుకునే స్కెచ్, చాలా లూజ్ స్కెచ్, చాలా స్పీడ్గా వేసుకోవచ్చు. ఇక్కడ చెయ్యికి కొంత డిస్టెన్స్ అవసరంగా అనిపించి దాన్ని కొంచెం అడ్జస్ట్ చేశాను. ఇది నేను ఇంటోస్ 4 అనే పెన్ ట్యాబ్లెట్ వాడి ఈ బొమ్మని వేశాను నేను. సో దీనికి ఏంటంటే ప్రెజర్ సెన్సిటివిటీ మనకి ఉండటం వల్ల థిక్ అండ్ థిన్స్ మనం స్కెచ్ వేస్తున్నప్పుడు వస్తాయి. ఇక దీన్ని మనం ఏ విధంగా దీన్ని క్లీనప్ చేసుకోవాలనేది చూద్దాం. క్లీనప్కి కూడా నేను ఇదే బ్రష్ని వాడుతున్నాను, మార్చట్లేదు. కాకపోతే ఇప్పుడు దీన్ని డిఫాల్ట్ 33 ఉన్న ఒపాసిటీని నేను సుమారు 83 వరకు అడ్జస్ట్ చేస్తున్నాను, అంటే ఫ్లోని పెంచుతున్నాను. దీన్ని ఈ విధంగా లేయర్ని ఒపాసిటీ తగ్గించుకొని బ్రష్ ఫ్లోని 30 నుంచి సుమారు 83 వరకు పెంచాను. అదే బ్రష్ని ఇలా క్లీనప్ కూడా వాడుతున్నాను. క్లీనప్ అంటే ఇక్కడ హార్డ్ రౌండ్ బ్రష్ తోటి చేసే క్లీనప్ కాదండి, ఇది సేమ్ బ్రష్ తోటి నేను అంటే లైన్ని డిఫైన్ లైన్ని కోసం ఈ క్లీనప్ చేస్తున్నాను. జనరల్గా మనం కొన్ని సందర్భాల్లో ఇది ఇలస్ట్రేషన్ వర్క్, ప్రింట్ వర్క్కి అయినప్పుడు ఆ లైను హార్డ్ రౌండ్ బ్రషెస్ని వాడతాం. కానీ ఇలాంటి కాన్సెప్ట్ ఆర్ట్లు వాడేటప్పుడు మనకి అంత యాక్యురసీ, లైన్ యాక్యురసీ అవసరం లేదు. ఓన్లీ మనకి కావాల్సింది ఏంటంటే డిఫైన్ షేప్స్ కోసం ఈ లైన్ వర్క్ని మనం ఉపయోగించుకోవచ్చు. సో ఈ దీని మీద మనం కలర్ని ఫిల్ చేసినప్పుడు ఈ లైన్స్ మనకి గైడ్ లాగా ఉపయోగపడతాయి. ఇది నేను మొత్తం బొమ్మని ఇక్కడ వేయటం లేదు, జస్ట్ మీకు శాంపిల్ కోసం, వర్క్ ఫ్లో కోసం చూపిస్తున్నాను. ఇదండి నా క్లీనప్ ప్రాసెస్. ఇంతకంటే క్లీనప్ నాకు అవసరం లేదు. అంటే
ఈ స్థాయి వరకు లైన్ డిఫైన్ చేసుకుంటే నాకు కలరింగ్కి సరిపోతుంది. ఇక మనం నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఈ స్టెప్లో కలర్ బ్లాకింగ్ నేను రౌండ్ బ్రష్ వాడుతున్నాను. చూశారు కదా, ఇక్కడ ఫ్లోని 50% తగ్గించాను. బ్రష్ సెట్టింగ్స్ పక్కనే ఉన్నాయి, గమనించవచ్చు. ట్రాన్స్ఫర్ టిక్ పెట్టి ఉండాలి. ఇక ఈ లేయర్ని అడుక్కి తీసుకువెళ్దాం, కలర్ లేన్. అప్పుడు మనకి మన రఫ్ లైన్ స్పష్టంగా కనిపిస్తుంది. దీనికి ఎక్కువ సమయం పట్టదు. ఇక్కడ నేను కేవలం కలర్స్ బ్లాకింగ్ చేసుకుంటున్నాను. అంటే ఈ కలర్ ప్యాలెట్ దేనికి ఏ రంగు రావాలి అనేది బ్లాక్ చేసి పెట్టుకుంటున్నాను. దీనికి నేను వాడుతున్న బ్రష్ ఏంటంటే డిఫాల్ట్గా ఉండే హార్డ్ రౌండ్ బ్రష్. ఇక్కడ పొరపాటును కూడా మీరు ఎప్పుడు ఈ సాఫ్ట్ బ్రష్ వాడకండి. ఈ రౌండ్ బ్రష్లోనే మనం దీన్ని ట్రాన్స్ఫర్ ఆన్ చేసుకొని ఈ రెండరింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇట్లా నేను ఎక్కడెక్కడ రావాల్సిన టింట్స్ని కలర్ గైడ్గా నేను అక్కడ అప్లై చేస్తున్నాను. ఎందుకంటే తర్వాత రెండర్ చేసేటప్పుడు నాకు ఈ టింట్స్ చాలా ఉపయోగపడతాయి. ఇది నా సెకండ్ లెవెల్. అంటే రఫ్ చూశారు మీరు, తర్వాత క్లీనప్ ఎలా చేయాలో చూశారు, తర్వాత కలర్ బ్లాకింగ్ స్టేజ్ ఇది. దీనికి నేను వాడిన బ్రష్ కేవలం హార్డ్ రౌండ్ బ్రష్. ఈ రకంగా మొత్తం బొమ్మని నేను ఇదే బ్రష్ తోటి కంప్లీట్ చేశాను బ్లాకింగ్. మీరు చూస్తున్న బొమ్మని మొత్తం నేను ఇలా ఈ బ్రష్తో వేసిందే. ఇక తర్వాతది ఇంకొక విషయం, నేను బొమ్మలు వేసేటప్పుడు సాధారణంగా ఎప్పుడు ఈ స్మడ్జ్ బ్రష్ని వాడను. ఇంకా డార్క్ షేడ్స్ని లైట్ షేడ్స్ని డైరెక్ట్గా అప్లై చేసుకోవటం అనేది నాకు తెలిసిన మంచి విషయం. అంటే మనం మల్టిపుల్ వాడి ఇట్లా ఫిల్టర్స్ వాడి మనం డార్క్ లైట్ వేసుకునే కన్నా కలర్లోనే వేరియేషన్ తీసుకొస్తే అది పెయింటింగ్ చాలా రిచ్గా ఉంటుంది. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటివి కాన్సెప్ట్ ఆర్ట్లు చేసేటప్పుడు ఒక స్థాయి తర్వాత మనం ఇప్పటి వరకు పైన పెన్సిల్ లేయర్ పెట్టి కింద కలరింగ్ వేసాం కదా. ఇక్కడ నేను ఆ పెన్సిల్ లేయర్ పైన ఇంకొక లేయర్లో డీటెయిల్స్ వర్క్ చేస్తున్నాను. అంటే దానివల్ల మనకి పెన్సిల్ అనేది కనపడకుండా పోతుంది, లైను. అట్ ద సేమ్ టైం మనకి కింద ఉన్న పెన్సిల్ లైన్స్ గైడ్ లాగా కూడా ఉపయోగపడతాయి. అంటే ఇప్పుడు మనం పెన్సిల్ లైన్ కనపడకుండా పెన్సిల్ లైన్ పైన ఇంకొక లేయర్లో వర్క్ చేస్తున్నాం అన్నమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు నేను మీకు అందిస్తున్న చిన్న టిప్స్. ఇవి మీకు ఉపయోగపడతాయని నేను అనుకుంటున్నాను. ఇది నా వర్క్ ఫ్లో. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్న విషయం ఒకటే,
ఈ బ్రష్‌ల కోసం మీరు అనవసరంగా ఎక్కువ వర్రీ కావద్దండి. మనకున్న ఫోటోషాప్ డిఫాల్ట్ బ్రషెస్ తోటి అద్భుతాలు సృష్టించొచ్చు. సో, ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.